నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, త్రయోదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రము, ఆగస్టు 17, 2024. పవిత్రోత్సవాల సందర్భంగా 3వ రోజు యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. అనంతరం అలంకారం, స్వామివారికి నైవేద్యంతో 3వ రోజు పవిత్రోత్సవ కార్యక్రమాల్లో పూర్తి అవుతాయి. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని స్వామివార్లకు ఉపచారాలు సమర్పించి తులసి దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీవారాలయంలో ఆర్జిత కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నాయి. సాయంకాలం పవిత్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం పూర్తి చేసుకొని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపానికి వేంచేస్తారు. యాగశాల వైదిక కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి కార్యక్రమం పూర్తయిన తర్వాత విశేషంగా వేదపట్టణము, బ్రహ్మఘోష మొదలైన పవిత్రమైన వైదిక కార్యక్రమాలు, అక్షతారోపణం అనే కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆశీర్వచనం పూర్తయి పవిత్ర మండపంలో ఉన్న విశేషమైన కుంభాన్ని ఉత్సవమూర్తులతో మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి గర్భాలయంలో చేరుకుంటారు. గర్భాలయంలో కుంభంలోని శక్తినంతా స్వామివారికి ఆవహింపచేసి విశేషమైన గంట మధ్య విశేష పడులు నైవేద్యంగా సమర్పించి అర్చక బహుమానంతో పవిత్రోత్సవ కార్యక్రమాలు పూర్తి అవుతాయి. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివారికి, ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలు మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీదళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి పండ్లు, దారోష్ణమైన గోక్షీరము నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.